నమస్తే. తెలంగాణ కాంగ్రెస్ లో కురియన్ కమిటీ కలకలం. ఓడిపోయిన అభ్యర్థుల వరుస ఫిర్యాదులు. తెలంగాణలో 14 ఎంపీ సీట్లు గెలుచుకుంటామని ధీమాగా ఉన్న కాంగ్రెస్ కు చివరికి 8 సీట్లు మాత్రమే దక్కాయి. అనుకున్నన్ని సీట్లు రాకపోవడానికి కారణం ఏమిటన్న దానిపై పరిశీలన జరిపి నివేదిక ఇవ్వాలని 3 మెన్ కమిటీని నియమించారు. కురియన్ నేతృత్వంలోని కమిటీ గాంధీ భవన్ లో అభ్యర్థులతో ముఖాముఖి సమావేశమైంది. ఒక్కో అభ్యర్థికి దాదాపుగా అరగంట సమయం ఇచ్చి ఎన్నికల సమయంలో ఏం జరిగిందో తెలుసుకుంటున్నారు. కురియన్తో పాటు రహీబుల్ హుస్సేన్, పర్గత్ సింగ్లు అభ్యర్థుల నుంచి ఓటమికి గల కారణాలను అడిగి తెలుసుకుంటున్నారు. 3 రోజుల పాటు తెలంగాణలోనే ఉండి పలు నియోజకవర్గాల్లో కురియన్ కమిటీ తిరగనుంది. క్షేత్రస్థాయిలో పర్యటించి నివేదికలు ఇవ్వనున్నారు. కురియన్ కమిటీ ముందు తమ ఓటమికి గల కారణాలు చెప్పుకునేందుకు అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ప్రధానంగా సొంత పార్టీ నేతల వల్లే ఓడిపోయామని ఎక్కువ మంది చెబుతున్నట్లుగా తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో మహబూబ్ నగర్ లోక్సభ స్థానంలో అన్ని చోట్ల కాంగ్రెస్ గెలిచినప్పటికీ లోక్సభ ఎన్నికల్లో అక్కడ బీజేపీ అభ్యర్థి విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి గట్టిపోటీ ఇచ్చినప్పటికీ చివరిలో పరాజయం ఎదురైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలో మంచి మెజారిటీ వచ్చినా ఇతర చోట్ల బీజేపీ అభ్యర్థికి ఓట్లు పడటంతో వంశీచందర్ రెడ్డి స్వల్ప తేడాతో పరాజయం పాలయ్యారు. అలాగే సికింద్రాబాద్, నిజామాబాద్, ఆదిలాబాద్, చేవెళ్ల, మెదక్ వంటి చోట్ల గెలుపు అవకాశాలు ఉన్నా సద్వినియోగం చేసుకోలేకపోయారన్న దిశగా కురియన్ కమిటీ పరిశీలన జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. పార్టీ నేతలు తమకు ఎలా సహకరించలేదో చెబుతూ వారికి పట్టు ఉన్న పోలింగ్ బూత్లలో అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఓట్లు, పార్లమెంటు ఎన్నికల్లో వచ్చిన ఓట్ల వివరాలను కురియన్ కమిటీ ముందు పెడుతున్నట్లుగా చెబుతున్నారు. గాంధీ భవన్ లో కురియన్ కమిటీతో భేటీ అయ్యేందుకు కొంతమంది గెలిచిన అభ్యర్థులతో పాటు మరికొంతమంది టికెట్ ఆశించి భంగపడిన వారు కూడా వచ్చారు. క్షేత్రస్థాయిలో పర్యటనలు జరిపి నివేదికను హైకమాండ్ కు కురియన్ కమిటీ సమర్పించనుంది. అయితే ఇది ఎవరిపైనా ఫిర్యాదులు చేయడానికి లేదా పలానా వాళ్ల తప్పు ఉందని చెప్పడానికి కాదని, కేవలం పార్టీ వైపు నుంచి ఏమైనా తప్పులు జరిగితే దిద్దుకోవడానికి హైకమాండ్ చేస్తున్న ప్రయత్నమేనంటున్నారు. ఇలాంటి కమిటీలు ఒక్క తెలంగాణకే వేయలేదని, మరో 5-6 రాష్ట్రాలకు వేశారని కాంగ్రెస్ నేతలు గుర్తు చేస్తున్నారు.